హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఒక్క నిమిషం. ఈరోజు ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో లాస్ట్ 2 వీడియోస్లో మనం స్కీమా కంపారిజన్ చేస్తున్నాం. అంటే ఒక ఎక్సెల్ ఫైల్లో ఏదైతే స్కీమా ఉందో అది ప్రాపర్‌గా ఉందో లేదో వాలిడేట్ చేసి అప్పుడు మాత్రమే టేబుల్‌లోకి లోడ్ చేస్తున్నాం. ఆల్రెడీ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్‌లో ఎలా చేయాలో చూసాం. అండ్ సీఎస్‌వి ఫైల్ చూసాం. ఇప్పుడొచ్చేసరికి మనకి మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ ఉండొచ్చు. అండ్ మల్టిపుల్ షీట్స్ ఉండొచ్చు. అంటే ఒక ఎక్సెల్ ఫైల్‌లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. ఒక షీట్‌లో ప్రాపర్ డేటా ఉండొచ్చు. వేరే షీట్‌లో ప్రాపర్ డేటా ఉండకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్‌లో కూడా దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలేంటి అనేది కూడా మనం అయితే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో ఆల్రెడీ ఫైల్స్ కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. సో సేమ్ థింగ్ అన్నమాట. సో నేను ఇక్కడ కాపీ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ కాలమ్ నేమ్ చేంజ్, యాడెడ్, రిమూవ్డ్, డేటా టైప్, ఫైనల్ రిజల్ట్, ఆర్డర్ చేంజ్. అంటే ఇక్కడ ఒక ఎక్సెల్ ఫైల్‌లో మల్టిపుల్ షీట్స్ ఉండొచ్చనమాట. కొన్ని షీట్స్ ప్రాపర్‌గా ఉన్నాయి. కొన్ని షీట్స్ ప్రాపర్‌గా లేవు. సో ఇప్పుడేంటంటే అన్నిటిని లోడ్ చేస్తాం. అండ్ ఏదైతే ప్రాపర్‌గా ఉంటుందో ఆ షీట్ డేటా మాత్రమే డెల్టా టేబుల్‌లోకి వస్తుంది. ఒకవేళ ఇన్‌కేస్ షీట్‌లో ప్రాపర్‌గా లేకపోతే దాన్ని లాగిన్ చేస్తాం. ఓకే. లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇట్స్ వెరీ ఈజీ ఆల్సో. ఇక్కడ పెద్ద కష్టం అయితే ఏముండదనమాట. జస్ట్ ఒక ఐడియా అనేది వస్తే మనకి ఆటోమేటిక్‌గా తెలుసుకోవచ్చనమాట. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అన్ని టేబుల్స్ కూడా ట్రంకేట్ చేసాను. ఎందుకంటే మనకి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తెలియడం కోసం చూడొచ్చు. నో డేటా అవైలబుల్. అండ్ ఇక్కడ కూడా ట్రంకేట్ చేశాను ఆల్రెడీ కూడా. ఓకే. నథింగ్ ఈస్ దేర్. ఇక్కడ లేదు అండ్ ఇక్కడ లేదు. సో ఈ టేబుల్‌లో వచ్చేసరికి యాక్చువల్ డేటా స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఓన్లీ ఏదైతే షీట్‌లో ప్రాపర్‌గా ఉండదో అది మాత్రమే లోడ్ అవుతుందన్నమాట. చూద్దాం. లెట్స్ సీ దట్. సో ఆఫ్‌కోర్స్ ఈ స్క్రిప్ట్ అంతా కూడా మీకు చాట్‌జీపీటీలో ఉంటది. మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. నో నీడ్. బట్ గుర్తుంచుకోండి, కొన్ని చేంజెస్ అనేది ప్రాపర్‌గా చేయాలన్నమాట. లేకపోతే ఈ ఎర్రర్ వస్తుంది. ఓకే. లెట్స్ సీ దట్. లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ షీట్ ప్రాపర్‌గా ఉంది, ఏ షీట్ ప్రాపర్‌గా లేదని డీటెయిల్‌గా ఇస్తుందనమాట. ఓకే. రన్నింగ్ సెల్ఫ్. ఓకే. ఒక్కోసారి ఇనీషియల్ కదా కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే. ఇట్స్ ఓకే. వి కెన్ వెయిట్. సో మీరు చూస్తే సో ఈ ఎక్సెల్ ఫైల్‌లో ఈ షీట్ ప్రాపర్‌గా లేదు. డిపార్ట్మెంట్ షీట్ నేమ్ అని. ఓకే. వెరీ గుడ్. ఇంకా లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరేంటనేది కూడా, ఏం రన్ అవుతుంది ఏంటనేది కూడా. ఓకే. సో ఇదంతా కూడా బిహైండ్ ద సీన్ అన్నమాట. ఓకే. మీరు చూసుకోవచ్చు. ఫస్ట్‌ది డిపార్ట్మెంట్ షీట్. కానీ ఈ షీట్ ఏదైతే ఉందో ఈ ఫైల్‌లోనే ఒక షీట్ పోగుంది. ఈ షీట్‌లో డేటా ప్రాపర్‌గా లేదు. సో డేటా ఇన్ ద సెన్స్ లైక్ మెటా డేటా అన్నమాట. నథింగ్ బట్ కాలమ్ నేమ్ చేంజ్ అవ్వటం గానీ, కాలమ్ నేమ్ రిమూవ్ అవ్వటం గానీ, యాడ్ అవ్వటం గానీ, డేటా టైప్ చేంజ్, ఆర్డర్ ఇలా రకరకాల యూజ్ కేసెస్ అన్నమాట. ఓకే. ఇది ఒకటి బాగుంది. అండ్ ఇది ఒకటి. అండ్ ఫైనల్‌గా ఇక్కడొక 3 అనమాట. సో రిమైనింగ్ అన్నీ గూడా మనకి స్కీమా అనేది ప్రాపర్ ఫార్మాట్‌లో లేదు. ఒక వాలిడ్ కాదనమాట. ఇలా ఏదైతే స్కీమా వాలిడ్ కాదో మొత్తాన్ని గూడా నేను ఇక్కడ చూసుకోవచ్చు. షీట్ వైస్ గూడా ఓకే. అంటే ఈ ఫైల్‌లో ఈ షీట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. టెస్ట్ ఫ్యాబ్రిక్ అలానే డిపార్ట్మెంట్ షీటు, డిపార్ట్మెంటు, అలానే సేల్స్ డిపార్ట్మెంట్. ఇలా మనకి అన్ని షీట్స్ గూడా నేను క్యాప్చర్ చేయడం జరిగింది. అలానే మీరు చూస్తే ఇక్కడ సేల్స్ అనే షీట్ ఈ ఫైల్‌లో డిపార్ట్మెంట్ షీట్ అండ్ ఈ ఫైల్‌లో ఏడీఎఫ్ డేటా షీట్. అంటే నేను కావాలని ఇంటెన్షనల్‌గా పేర్లు మార్చాననమాట. రకరకాల షీట్స్, రకరకాల ఫైల్ నేమ్స్ సో దట్
ఇది ప్రాపర్‌గా కోడ్ అనేది హ్యాండిల్ చేస్తుందో లేదో అనేది కూడా నేనైతే ట్రై చేయటం జరిగింది. సో దట్ మనకి క్లారిటీ ఉంటుంది ఏం చేస్తున్నామని. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఏంటన్నది కూడా చూసారు కదా! యాక్చువల్ డేటా కూడా లోడ్ అయిందన్నమాట. ఇలా మనం ఏంటంటే సో మీకు సీఎస్‌వి ఫైల్స్ అన్నా లోడ్ చేయొచ్చు ఆర్ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ విత్ సింగిల్ షీట్ ఓకే. లోడ్ చేయొచ్చు. లేదా మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్‌లో మల్టిపుల్ షీట్స్ అంటే ఒక ఎక్సెల్ ఫైల్‌లో 3 షీట్లు ఉన్నా సరిపోతుంది. ఒక ఎక్సెల్ ఫైల్‌లో ఒక షీట్ ఉన్నా హ్యాండిల్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ యూజ్ కేసెస్ అనేది కూడా మనమైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చనమాట. ఓకే. సో దట్ ఈస్ ద పవర్ ఓకే. మీరు ఎలాంటి యూజ్ కేస్ అయినా జస్ట్ మనకి కాన్సెప్ట్ తెలిసి కొంచెం ఫోకస్ పెడితే ఎలాంటి టఫ్ సినారియో అయినా సరే మనం ఈజీగా చేయొచ్చు గైస్. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అంటిల్ అన్లెస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ రైట్ ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బై బై.